హలో ఎవ్రీవన్. ఈరోజు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. కింద నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. దీనండి ఫస్ట్ ఇంట్రడక్షన్. అసలు అనలాగ్ సిగ్నల్ అంటే ఏంది, డిజిటల్ సిగ్నల్ అంటే ఏంది, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు సబ్జెక్ట్ మనం కొద్దిగా బేసిక్ తీసుకుందాం. అనలాగ్ సిగ్నల్ అంటేనేమో కంటిన్యూయస్ సిగ్నల్, డిజిటల్ సిగ్నల్ అంటేనేమో డిస్కంటిన్యూయస్, సర్టెన్ టైంలో మాత్రమే అవుట్పుట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అనలాగ్ వాచ్ ఉంటుంది, ప్రతి సెకండ్కి అది మూవ్ అవుతుంటుంది. బట్ డిజిటల్ అయితే ప్రతి సెకండ్కి ఒకసారి మాత్రం టైం మారుతుంటుంది. ఈ సెకండ్ మధ్యలో ఇది మనకు షో చేస్తుంది అనలాగ్ వాచ్ అయితే. అదే డిజిటల్ అయితే ఓన్లీ నెంబర్స్ వస్తాయి. ఓకేనా. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ అనలాగ్ ఏంటంటే నాయిస్, ఇన్ ద సెన్స్ మ్యూజిక్ కానీ ఆడియో కానీ ఇవన్నీ అనలాగ్ సిగ్నల్ కిందకి వస్తాయి. ఇవి మనము డిజిటల్లో కన్వర్ట్ చేసి మన మొబైల్లో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా. మన మొబైల్లో స్టోర్ చేసుకొని మళ్ళీ మనకు కావాల్సినప్పుడు మనకు అనలాగ్లో కన్వర్ట్ చేసుకొని వాయిస్ వింటాం. ఓకే. అదేవిధంగా ఇంకా మొబైల్ సిగ్నల్స్ ఉంటాయి, ఫోన్స్, ఆడియో కాల్స్ ఇవన్నీ మాట్లాడినప్పుడు కూడా మనం అదేవిధంగా యూజ్ చేసుకోవచ్చు. మరి నీడ్ టు అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ ఎందుకు, వాట్ ఈస్ ద నీడ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో ఫోన్ మాట్లాడుతాం, ఈ ఆడియో సిగ్నల్ అనేది వీక్ ఉంటుంది, ఇది అంత దూరం డిస్ప్యూట్ చేయలేము కదా. ఫర్ దట్ పర్పస్ ఫస్ట్ వీ షుడ్ కన్వర్ట్ ఇన్ టు డిజిటల్. మన మొబైల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ డిజిటల్ని మళ్ళీ అనలాగ్ కన్వర్ట్ చేస్తాం. ఫస్ట్ అనలాగ్ టు డిజిటల్, దెన్ డిజిటల్ ట్రాన్స్మిటేషన్, తర్వాత డిజిటల్ టు అనలాగ్. క్లియర్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్, డెఫినేషన్స్ కొన్ని ఉంటాయి. ఫర్ డిజిటల్ టు అనలాగ్ అయితే యాక్యురసీ అంటే ఏంది, మోనోటోనిసిటీ అంటే ఏంది, సెటిలింగ్ టైమ్ ఆఫ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్ అంటే, టైప్స్ ఆఫ్ కన్వర్టర్స్ రెండు ఉంటాయి. డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్ ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. చూడండి, ఇందులో వెరీ ఇంపార్టెంట్, ఓన్లీ 2 టైప్స్ ఉంటాయి. దోస్ ఆర్ బైనరీ వెయిటెడ్ రెసిస్టర్, పేరులోనే ఉంది బైనరీ వెయిటెడ్ రెసిస్టర్ టైప్ ఒకటి. సెకండ్ వన్ వచ్చేసి R2R ల్యాడర్ రెసిస్టర్. R2R ల్యాడర్ రెసిస్టర్. ఇది చూడండి, బైనరీ వెయిటెడ్ రెసిస్టర్ అంటే ఏంటంటే, మనకు ఆపరేషనల్ యాంప్లిఫైర్ గురించి తెలిసి ఉండాలి ఆల్రెడీ. ఆపరేషనల్ యాంప్లిఫైర్లో 2 ఇన్పుట్స్ ఉంటాయి. నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఫస్ట్ వన్. ఆపరేషనల్ యాంప్లిఫైర్లో 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒకటి నాన్ ఇన్వర్టర్, ఒకటి ఇన్వర్టర్, ఒకటి మైనస్, ఒకటి ప్లస్. దీని యొక్క అవుట్పుట్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా. దీన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఏది నెగిటివ్ సైనింగ్ తీసుకుంటాం కాబట్టి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటారు. క్లియర్. ఇక్కడ మనం వేరియబుల్ రెసిస్టర్స్ కనెక్ట్ చేస్తాం. ఓకేనా. ఇవన్నీ వేరియబుల్ రెసిస్టర్స్. వాట్ ఈజ్ దిస్ యూజ్ అంటే, డిజిటల్ అంటే ఏంది, 0 1 0 1 సంథింగ్ 1 0 1 0 1 అని ఈ వాల్యూస్ మనం అనలాగ్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే సర్టన్ వాల్యూలోకి మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ చూద్దాం. 0 0 0 0 అంటే ఎంత, వాల్యూ 0. 0 0 0 1 అంటే ఎంత, వాల్యూ 1. 0 0 1 0 అంటే హౌ మచ్, వాల్యూ 2. ఓకేనా. అండ్ దెన్ 0 0 1 1 అంటే 3. అదేవిధంగా ఇక్కడ మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ వాల్యూతో అనలాగ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇదే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. క్లియరా. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, వెయిటెడ్ రెసిస్టర్ అన్నారు కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ R వాల్యూ ఉందనుకో, ఇది 2R అవుతుంది, ఇది 4R అవుతుంది, నెక్స్ట్ ఇది 8R అవుతుంది. R వాల్యూస్ అనేవి వేరీ అవుతుంది. ఎట్లా అంటే మనకు తెలుసు, ఈ పొజిషన్స్ ఉంటాయి కదా, 1 1 1 1 అనుకో, ఈ ఫస్ట్ వాల్యూ ఇంత 2 power 0, నెక్స్ట్ 2 power 1, నెక్స్ట్ 2 power 2, నెక్స్ట్ 2 power 3. అంటే 1 2 power 1 అంటే 2. 1 సెకండ్. ఓకే, 2 power 1 అంటే ఓకేనా. నెక్స్ట్ 2 power 2 అంటే ఎంత, 2 power 2 అంటే 2 power 2 అంటే ఎంత, హౌ మచ్, 2 power 2 అంటే 4. 2 power 3 అంటే 8 అంటే 1 2 4 8 అని అంటే 1 2 4. ఈ వెయిట్స్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 అవుట్పుట్ కావాలనుకో, ఈ 2ని ఈ 8ని ఈ వాల్యూస్ కలిపి వస్తుంది 10 అని అవుట్పుట్ వస్తుంది. దీస్ ఆర్ వెయిటెడ్ రెసిస్టర్. అదే R2R ఏంటంటే ఇన్ని వాల్యూస్ ఆఫ్ రెసిస్టర్ అవసరం లేదు, ఓన్లీ అయితే R వాల్యూ కావాలి లేకపోతే 2R, 2 వాల్యూస్ ఉంటే ఎనఫ్. క్లియర్. మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, టాపిక్లో ఎంటర్ అవుదాం. ఫస్ట్ టాపిక్ చూడండి, ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్లో మనం ఓన్లీ 2-3 పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ అసలు అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఎంత ఇంపార్టెంట్. ఓకేనా. అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ యొక్క ఇంపార్టెంట్ ఏంది,
ఓకేనా. దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు చూడండి. వేర్ ఇట్ కన్వర్ట్ ఇంటూ డిజిటల్ సిగ్నల్ ఇంటూ అనలాగ్ సిగ్నల్ ఆ వోల్టేజ్ ఆర్ కరెంట్, సో ఇట్ కెన్ బి ఫెడ్ అండ్ పంపిడ్ చార్ట్ రికార్డర్, అంటే రికార్డ్ చేయడానికి యూజ్ చేస్తారు. సౌండ్ సిగ్నల్ని అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టంలో యూజ్ చేయడానికి పంపిస్తారు. అండ్ యూజింగ్ డిజిటల్ టెక్నాలజీ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సిగ్నల్స్. ఓకేనా. ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద నాయిస్ ఇమ్యూనిటీ అండ్ ప్రిజర్వ్ డేటా సెక్యూరిటీ. అంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ కూడా వస్తుంది, బట్ ఆ డిస్టర్బెన్స్ అనేది ఇమ్యూనిటీ అంటే రెడ్యూస్ చేసేసి మనకు ఓన్లీ కావాల్సిన డేటాను మాత్రం ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ చాప్టర్ మనం ఏమి చదువుతుందంటే అనలాగ్ డిజిటల్, డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్ ఇక్కడ రాసింది అంతే. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఫస్ట్ అనలాగ్ సిగ్నల్ అంటే ఇది. ఏ సిగ్నల్స్ ఆర్ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్స్ whose amplitude ఈజ్ కంటిన్యూస్లీ వేరీస్ విత్ టైం. ఓకేనా. అంటే టైంతో పాటు దిస్ వాల్యూ యాంప్లిట్యూడ్ కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు వోల్టేజ్, ఏసీ వోల్టేజ్ అనేది కూడా ఒక అనలాగ్ సిగ్నలే. కింద చూడండి. అనలాగ్ సిగ్నల్స్ ఆర్ దోస్ సిగ్నల్స్ దట్ చేంజెస్ దెమ్సెల్ఫ్ కంటిన్యూస్లీ. చేంజ్ అవుతుందా లేదా? కంటిన్యూస్. ఓకే. నెక్స్ట్ అనలాగ్ సిగ్నల్స్ ఆర్ కంటిన్యూస్ ఇన్ బోత్ టైమ్ అండ్ వాల్యూ. టైంతో పాటు వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఆల్ నేచురల్ సిగ్నల్స్ ఆర్ అనలాగ్ ఇన్ నేచర్. అంటే మ్యూజిక్ కానీ సౌండ్స్ కానీ వాటికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ కింద ఇచ్చా చూడండి. చూడండి. ఈసీజీ మనం హార్ట్ బీట్ మీద చేసేది ఇదే. ఎలక్ట్రోకార్డియోగ్రామ్. కార్డియో అంటే ఏంది? హార్ట్ బీట్ మీద. కార్డియో అంటే ఏంది? హార్ట్కి సంబంధించిన అర్థం. నెక్స్ట్ స్పీచ్ సిగ్నల్, వీడియో సిగ్నల్, మ్యూజిక్ సిగ్నల్, హ్యూమన్ వాయిస్, ఇవన్నీ ఎందుకు వస్తాయి? అనలాగ్. అనలాగ్ అంటే ఏంది? కంటిన్యూస్. క్లియరా? కంటిన్యూస్ అనలాగ్. నెక్స్ట్ కమింగ్ టు డిజిటల్ సిగ్నల్. చూడండి. డిజిటల్ సిగ్నల్ అంటే సిగ్నల్స్ ఆర్ డిస్క్రీట్, అంటే నాట్ కంటిన్యూస్. డిస్క్రీట్ అంటే మధ్యలో ఆగిపోతాయి, ఇట్లా ఆగుతాం, మళ్ళీ ఆఫ్, మళ్ళీ ఆన్, ఆఫ్, ఆన్, ఆఫ్. ద డిజిటల్ సిగ్నల్స్ ఆర్ సిగ్నల్స్ దట్ ఆర్ రిప్రజెంటెడ్ బై ది బైనరీ నెంబర్స్ ఓన్లీ 1 0. డిజిటల్ సిగ్నల్లో మనకైతే 1 అని ఉంటుంది, లేకపోతే 0 అని ఉంటుంది. అంటే 1 అంటే ఆన్, 0 అంటే ఆఫ్. అబ్జర్వ్ చేయండి. 1 అంటే ద వాల్యూ మే బీ డిఫరెంట్. ఇక్కడ చూడండి. వాల్యూ ఎంత ఉంది? 5 volts ఉంది, బట్ ఆన్ అంటే 1 అన్నాడు. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేస్తాం ఏదైనా కానీ, అది ఆన్ అయిందంటే కరెంట్ ఎంత ఫ్లో అయితే మనకు తెలియదు, బట్ ఆన్ అంటే 1, ఆఫ్ అంటే 0. అదేవిధంగా కూడా అంతే. డిజిటల్ సిగ్నల్ అంటే ఏంటంటే ఎగ్జామ్లో అడుగుతారు డెఫినేషన్. డిజిటల్ సిగ్నల్స్ ఆర్ డిస్క్రీట్ ఇన్ టైమ్ అండ్ వాల్యూ. డిజిటల్ సిగ్నల్స్ ఆర్ సిగ్నల్స్ దట్ ఆర్ రిప్రజెంటెడ్ బై బైనరీ నెంబర్స్ 1 or 0. అయితే 1 అన్నది అది 0 వాల్యూతో మాత్రం రిప్రజెంట్ చేస్తారు. బట్ డిఫరెంట్ డిస్క్రీట్ వోల్టేజ్ వాల్యూ చూడండి. ఇక్కడ 5 volts ఇచ్చింది, ఒకసారి 10 volts ఇవ్వచ్చు, 30 కూడా ఇవ్వచ్చు, ఒకసారి 230 చేసి అయితే 230 వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ డిజిటల్ సిగ్నల్ దోస్ సిగ్నల్స్ whose amplitude levels can takes and only the finite number of values. Next continuous time signals as analog లో ఏమవుతుంది? these are converted into digital signal by sampled, ఓకేనా, క్వాంటైజ్డ్ అండ్ ఎన్కోడెడ్. ఏంది ఎగ్జాంపుల్? ఏంది? కంప్యూటర్ డేటా. అంటే మనం మాట్లాడే కంటిన్యూస్ సిగ్నల్ కూడా కట్ చేసుకుంటూ డిజిటల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంది? కంప్యూటర్ డేటా. క్లియర్? నెక్స్ట్ నీడ్ ఫర్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్ట్. అనలాగ్ టు డిజిటల్ ఎందుకు కన్వర్ట్ చేయాలి? డిజిటల్ టు అనలాగ్ కన్వర్ట్ ఎందుకు చేయాలి? ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. మోస్ట్ ఆఫ్ ద సిగ్నల్స్ అవైలబుల్ ఇన్ నేచర్ ఆర్ అనలాగ్. అంతే కదా. అంటే మన వాయిస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్డ్ హమ్మింగ్ చేసిన ఏదైనా సరే ఎందులో ఉంటుంది అవేంది? వాయిస్, మ్యూజిక్, సౌండ్, టెంపరేచర్, ప్రెజర్, వెలాసిటీ, ఇవన్నిటిని మనం ఎందుకు కన్వర్ట్ చేసుకోవాలి? డిజిటల్లో కన్వర్ట్ చేసుకొని డిజిటల్లో కన్వర్ట్ చేసుకొని డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. మళ్ళీ మనకు అవసరం కూడా ఏంటంటే అలా డిజిటల్ అనలాగ్లో కన్వర్ట్ చేసుకొని మళ్ళీ మెజర్ చేసుకోవాలి. ఇది దిస్ అనలాగ్ సిగ్నల్స్ ఆర్ గ్రేటర్లీ ఎఫెక్టెడ్ బై ది నాయిస్. అంటే డిస్టర్బెన్స్ వల్ల, నాయిస్ అంటే చెప్పిన సరౌండింగ్ ఏరియాలో వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. దిస్ నాయిస్ కెన్ బి రెడ్యూస్డ్ బై డిజిటల్ సిస్టమ్. ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ ప్రాసెసింగ్ ఆఫ్ సిగ్నల్స్ ఈజ్ దట్ ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ ఆన్ ద సిగ్నల్ కెన్ బి గ్రేటర్లీ రెడ్యూస్డ్ టోటల్లీ రెడ్యూస్ అయిపోతుంది, 0 అయిపోతుంది. అంటే నాయిస్ ఎఫెక్ట్ ఉండకుండా మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మన సరౌండింగ్లో మస్తు ఎయిర్ వస్తుంది, అయినా మన సౌండ్ అక్కడ క్లియర్ సౌండ్ ఎలా ఉంటుంది? నాయిస్ క్యాన్సిలేషన్ అనే బటన్ ఉంటుంది మన దగ్గర, మొబైల్లో కూడా ఉంటుంది పైన. దేర్ ఫోర్ ద అనలాగ్ సిగ్నల్స్ ఫస్ట్ కన్వర్ట్ ఇంటూ డిజిటల్ బిఫోర్ దే ఆర్ ప్రాసెసింగ్ ఇన్ ద డిజిటల్ బై యూజింగ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. డిజిటల్ అగైన్ డిజిటల్ ప్రాసెస్. సిగ్నల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అనలాగ్ ఫ్రమ్ యూజింగ్ ది డిజిటల్ టు అనలాగ్. ఇది మెయిన్ ఏంటంటే డయాగ్రామ్ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్ గుర్తుపెట్టుకుని మనం వీ కెన్ రైట్ ద ఎగ్జామ్. ఫస్ట్ అనలాగ్ సిగ్నల్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఇచ్చినాం, ఆ మ్యూజిక్ ఎలా కన్వర్ట్ చేస్తాము? మైక్రోచిప్లోకి స్టోర్ చేసుకుంటాం, అంటే మెమరీ కార్డులో స్టోర్ చేసుకుని అవసరం మళ్ళీ ఏం చేస్తుంది? దాన్ని మెమరీ ఆ సిగ్నల్స్ని మళ్ళీ అనలాగ్లో కన్వర్ట్ చేసుకొని మనం వాయిస్ వింటాం అన్నట్టు. క్లియర్? దీస్ ఆర్ నీడ్స్, ఇవన్నీ అందుకని యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్. అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్ ఎలా చేస్తామంటే చూడండి, ఇంతకుముందు చెప్పిన
ఫర్ ఎగ్జాంపుల్ 1 1 1 1 ఓన్లీ 4 ఫిక్స్ ఉన్నాయి. దీని వాల్యూ ఎంత? ఫస్ట్ వాల్యూ 2 to power of 0, నెక్స్ట్ 2 to power of 1, 2 to power of 2, నెక్స్ట్ 2 to power of 3. క్లియరా? 2 to power of 0 వాల్యూ ఎంత? 0 అని అర్థం. 2 to power of 1 వాల్యూ ఎంత? 2, 4, 8, నెక్స్ట్ కావాలంటే 16. ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటాను. సరే, ఫస్ట్ వాల్యూ 1 1 2 4 8. మనం ఇక్కడ ఓన్లీ ఓకేనా? 1 సెకండ్. ఓకేనా? ద అవుట్పుట్ వాల్యూ ఇక్కడ చూడండి. అవుట్పుట్ వాల్యూ మనకు రావాలంటే చూడండి, కే అంటే కాన్స్టెంట్, విఎఫ్ఎస్ అంటే ఫుల్ స్కేల్ అవుట్పుట్ వోల్టేజ్. ఫుల్ స్కేల్ అవుట్పుట్ వోల్టేజ్ D1 D2 D3 అప్ టు DN అంటే డిజిటల్ ఇన్పుట్స్ 1 1 1 at 0 1 ఈ డిజిటల్ ఇన్పుట్స్ వాల్యూస్. పవర్ 2 to power -1, 2 to power -2, 2 to power -n అంటే 2 to power -1 అని. ఈ వాల్యూస్ ఏంటంటే అదే పొజిషన్ ఆఫ్ దిస్ డిజిటల్ సిగ్నల్స్. అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క పొజిషన్స్ ఇవ్వాలి. D1 అంటే ఏంది? మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. DN అంటే ఏంది? లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. DN అంటే ఇది లీస్ట్. ఈ ఫస్ట్ వచ్చింది మోస్ట్, ఎందుకంటే 2 to power -1 వాల్యూ హై, అదేంది 2 to power -n వాల్యూ అన్నట్టు. ఇది ఏంది? ఎగ్జామ్లో ప్రిన్సిపల్ ఆఫ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్ అంటే ఈ ఫామ్లో గుర్తుకుండాలి. ఇది ఎలా అంటే ఏం లేదు, ఈ వాల్యూస్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 0 వచ్చి ఇక్కడ 1 ఇచ్చినట్టు ఏంది? దీని వాల్యూ 2, దీని వాల్యూ 1, ఇది 2 4, ఇక్కడ 0, ఇది 16. ఈ అన్ని వాల్యూస్ యాడ్ చేసుకుంటూ పోతేనే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్ చదువుకుందాం ఇందులో. చూడండి, ఇది డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్ ఎలా జరుగుతుంది అని సింబల్స్. డిజిటల్ ఇన్పుట్స్ ఇస్తున్నాం మనం ఇక్కడ. మనకేమో ఓన్లీ 1 అవుట్పుట్. డిజిటల్ టు అనలాగ్ అంటే ఓన్లీ 1 అవుట్పుట్ యూ విల్ గెట్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. అదే అనలాగ్ టు డిజిటల్ అంటే ఓన్లీ 1. అనలాగ్ టు డిజిటల్ అంటే ఓన్లీ 1 ఇన్పుట్, నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్. ఇది డయాగ్రామ్ గుర్తుకున్నాను అంతే. డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. ఓకేనా? ఇది వి రిఫరెన్స్ అంటే ఎంత వాల్యూ ఇస్తున్నాం, 5 volts or 10 volts అని అంటాం. ఇందులో కొన్ని మెయిన్ టర్మినాలజీస్ ఉంటాయి, అవి ఏందో చూద్దాం. ఫస్ట్ 6.5 ఫస్ట్ డెఫినేషన్ చూడండి. డెఫినేషన్స్ రిలేటెడ్ టు డిజిటల్ అనలాగ్. ఫస్ట్ వన్ రెజల్యూషన్. రెజల్యూషన్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకొని ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, రెసిప్రోకల్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిస్క్రీట్ స్టెప్స్ ఇన్ ద డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. రెసిప్రోకల్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిస్క్రీట్ స్టెప్స్ ఇన్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి 7 సెగ్మెంట్ అంటారు. అంటే చూడండి 2 to power of 3 అన్నాం అనుకో, వాల్యూ ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8 అంటే మనం ఎన్ని వాల్యూస్ రాసుకోవచ్చు? 0 నుంచి చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. 8 అంటే 0, ఓకేనా? 1 2 3 4 5 6 7 7కి వచ్చి అయిపోతాయి. ఇవి అప్ టు 7 వచ్చేసి ఎంత? అప్ టు 7 వచ్చేసి 8 బిట్స్ అనేవి. 0 కూడా కౌంట్ చేస్తాం, 8 బిట్స్. అదే కానీ 2 to power of n - 1 అని రాస్తారు. 2 to power of n కాదు, 2 to power of n - 1. దిస్ ఈజ్ కాల్డ్ రెజల్యూషన్. రెసిప్రోకల్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిస్క్రీట్ స్టెప్స్. క్లియర్? దిస్ ఈజ్ రెజల్యూషన్. ఈ మినిమం డెఫినేషన్ ఏంటంటే ఇప్పుడు డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్లో మినిమం రెజల్యూషన్ ఎంత అని అడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బల్బు ఉన్న దాని రేటింగ్స్ ఉంటాయి కదా, అదేవిధంగా డిజిటల్లో కూడా ఈ రేటింగ్స్ అనేవి ఉంటాయి. అలా రెజల్యూషన్ ఎంత. నెక్స్ట్ పాయింట్ ఏంటి? అక్యురసీ. అక్యురసీ ఎంత ఉంది? అక్యురసీ డిజిటల్ అంటే ఎగ్జాక్ట్లీ యాక్చువల్ అవుట్పుట్ ఎంత వస్తుందో అంత ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంతా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 ఇచ్చినాం అనుకో, 10 అనేది అవుట్పుట్లో రావాలి. ఇదే ఎగ్జాక్ట్ అక్యురసీ వాల్యూ. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, మోనోటోనిసిటీ అంటే ఎబిలిటీ ఆఫ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్ అనలాగ్ అవుట్పుట్ టు మూవ్ ఓన్లీ ఇన్ ద డైరెక్షన్ దట్ ద డిజిటల్ ఇన్పుట్ ఇస్ మూవ్స్. అయితే మన ఇన్పుట్ డైరెక్షన్స్ అవుట్పుట్ కూడా అదే డైరెక్షన్లో రావాలి. చూడు, ఓన్లీ ఇన్ ద డైరెక్షన్ దట్ డిజిటల్ ఇన్పుట్ మూవ్స్. నాన్ అంటే ద అవుట్పుట్ డిక్రీజెస్ వెన్ ద బైనరీ ఇన్పుట్ ఈజ్ ఇంక్రిమెంటెడ్. అవుట్పుట్ అనేది డిక్రీజ్ అవుతుంది ఇప్పుడు ఇన్పుట్ అనేది ఇంక్రిమెంట్ అయినా. మోనోలిటిక్ అంటే ఇన్పుట్ ఇంక్రీజ్ అయితే అవుట్పుట్ డిక్రీజ్ అవుతుంది. నాన్ మోనోలిటిక్ అంటే అవుట్పుట్ డిక్రీజ్ అవుతుంది ఎప్పుడు ఇన్పుట్ ఇంక్రీజ్ చేసినా కూడా అవుట్పుట్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ సెటిలింగ్ టైం. ఈ పేరులోనే ఉంది. సెటిలింగ్ టైం అంటే టైం టేక్ టు రీచ్ ద అవుట్పుట్ షుడ్ బి సెటిల్. టైమ్ ఫర్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్ట్ అవుట్పుట్ సెటిల్ విత్ ఇన్ ± స్టెప్ సైజ్ ఆఫ్ ది ఫైనల్ వాల్యూ. ± అంటే ఈ స్వింగ్స్ ఉన్నాయి కదా, ఈ స్వింగ్స్, బట్ ఇట్ షుడ్ బి సెటిల్. మంచిగా
ఓకేనా. ఇప్పుడు రైస్ టైం, దిస్ ఈజ్ రైస్ టైం ఇది వరకు. అంటే ఫస్ట్ మనం స్విచ్ ఆన్ చేయగానే కరెంట్ ఫ్లో అవుతుంది, అది రీచ్ అయిన తర్వాత కంటిన్యూస్ వచ్చేంత వరకు కంటిన్యూస్ వచ్చేసింది. ఈ టోటల్ టైం వీ కాల్డ్ సెటిలింగ్ టైం. ఇది డిఫైన్ చేయాలి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద టైమ్ అంటిల్ ద అవుట్పుట్ వోల్టేజ్ రీచ్డ్ అండ్ డోంట్ లీవ్ అగైన్ ఎ డిఫైన్డ్ వోల్టేజ్ అండ్ టోలరెంట్ పాయింట్స్. అంటే ఇది ఓకేనా. ఇంపార్టెంట్ ఏంటంటే అవుట్పుట్ వోల్టేజ్ రీచ్డ్ అంటే వెయిట్ ఏడికి స్టడీ స్టేట్ అని అర్థం. క్లియర్. ఫస్ట్ ఏం చూసినాము చూడండి. ఫస్ట్ రెజల్యూషన్ అంటే మినిమం వాల్యూ ఓకేనా. అది ఎంత 1/2n-1. n-1 పక్కా ఉంటుంది, 2n-1. నెక్స్ట్ అక్యురసీ అంటే ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రావాలి. నెక్స్ట్ మోనోలిటిక్ అంటే ఇన్పుట్ ఇంక్రీజ్ అయితే అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ కావాలి. నెక్స్ట్ సెటిలింగ్ టైం అంటే టు రీచ్ స్టడీ స్టేట్ వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ సెటిలింగ్ టైం. క్లియర్. నెక్స్ట్ ఇది లాస్ట్ టాపిక్ ఈరోజు. ఈరోజు డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్లో 2 టైప్స్ అని చెప్పిన. ఫస్ట్ వన్ ఏంది, ఫస్ట్ వన్ చూడండి, బైనరీ weighted resisted by binary weighted resistor. బైనరీ weighted పేర్లోనే ఉంది, దిస్ ఈజ్ weighted resistor. నెక్స్ట్ సెకండ్ ఏంది R2R. ఇందులో ఓన్లీ ఒక R రెసిస్టర్ 2R రెసిస్టెన్స్ వాడితే చాలు ఓకేనా. ఫస్ట్ చూద్దాం బైనరీ weighted రెసిస్టెంట్, బైనరీ weighted రెసిస్టర్, బైనరీ weighted రెసిస్టర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ఎక్కడైనా యాంప్లిఫైర్ తీసుకోవాలి. ఇంత ఫస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన యాంప్లిఫైర్కి నాన్ ఇన్వర్టింగ్ అంటే మైనస్, ఇన్వర్టింగ్ అంటే ప్లస్. నాన్ ఇన్వర్టింగ్కి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తాం. అవుట్పుట్ అనేది ఇన్పుట్ కనెక్ట్ అయిన దీన్ని ఫీడ్బ్యాక్ అంటారు. ఇట్లా కనెక్ట్ చేయాలి RF క్లియర్. ఇది ప్రతి సర్క్యూట్లో ఉంటుంది. ఏ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ అయినా యాంప్లిఫైర్ షుడ్ బి దేర్. యాంప్లిఫైర్ యూజ్ టు యాంప్లిఫై అంటే ఒకవేళ ఇన్పుట్ మనం 1 రూపీస్ అవుట్పుట్ 100 వస్తుంది, దిట్ ఈస్ కాల్డ్ యాంప్లిఫైర్ ఓకేనా. ఇది చూడండి. నెక్స్ట్ ఇది V రిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్ ఏం ఇస్తాము 5 volts అనేది ఇస్తాం, V రిఫరెన్స్ వాల్యూ. ఇప్పుడు మనం డిజిటల్ టు అనలాగ్ అంటామంటే అనలాగ్ అవుట్పుట్ లేని ఒకటే కదా, ఒకటే అవుట్పుట్. బట్ ఇన్పుట్ ఎన్ని స్విచ్లు ఉన్నాయి 1 2 3 4. ఫస్ట్ ఉన్నదాన్ని MSB అంటాం, లాస్ట్ ఉన్నదాన్ని LSB అంటాం. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. లేదు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో హైయెస్ట్ వాల్యూ రావాలంటే ఇది వెళ్తుంది R వాల్యూ. ఇది 2R 4R 8R. ఇది రెసిస్టెన్స్ ఇంక్రీజెస్, కరెంట్ ఏమైతే డిక్రీజ్ అయితే లేదా, అందుకని ఫస్ట్ I3 వాల్యూ అనేది హై ఉంటుంది, ఎందుకు రెసిస్టర్ వాల్యూ తక్కువ ఉంది. ఇక్కడ చూడండి I0 వాల్యూ ఏమైంది 8R అంటే ఆటోమేటిక్ కరెంట్ అనేది రిడ్యూస్ అవుతుంది. అందుకని 8R ఉన్నది దగ్గర లీస్ట్ సిగ్నిఫికెంట్, ఇది మోస్ట్ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కావద్దు. LSB దగ్గర 8R ఉంటుంది, MSB దగ్గర ఓన్లీ R ఉంటుంది. మోస్ట్ సిగ్నిఫికెంట్ కానీ ఇక్కడ 8R పెట్టదు, ఇక్కడ ఓన్లీ R 2R 4R 8R. ఇఫ్ ఒకవేళ ఇది ఓన్లీ 4 బిట్టే, ఎందుకు 4 బిట్ 1 2 3 4 బిట్స్. ఒకవేళ 5 బిట్ కావాలంటే ఇంకో స్విచ్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది 16R అవుతుంది. ఎంతైతే 16R. ఎందుకు ఫస్ట్ వాల్యూ ఇస్ R, లాస్ట్ వాల్యూ 16R. దిస్ ఈజ్ కాల్డ్ వెయిటెడ్ రెసిస్టర్ ఓకేనా. బైనరీ వెయిటెడ్ రెసిస్టర్. ఎందుకంటే రెసిస్టర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా లేదా. దీనిలో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి, ఎన్ని రెసిస్టర్స్ కావాలి, ఎంత బిట్స్ పెరుగుతున్నా కొద్దీ అన్ని టైప్స్ ఆఫ్ రెసిస్టర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1Kలో తీసుకున్నాను అనుకో, ఇది 2K 3K 4K ohms, సారీ 8K, ఇది 4K ohms 8K ohms. దిస్ మచ్ వాల్యూస్ ఆఫ్ రెసిస్టర్ ఆర్ నీడెడ్ ఇన్ దిస్ బైనరీ వెయిటెడ్ రెసిస్టర్. దీన్ని అవాయిడ్ చేయడం కోసం నెక్స్ట్ మనం ఏ డిజిటల్ టు అనలాగ్ కన్వర్ట్ అవుతామంటే R2R దానికి వెళ్ళిపోతుంది. దీనికి R2R చూడండి. అదే డయాగ్రామ్ని అలా గీసినా ఓకే, ఇలా కూడా గీసినా ఓకే, సేమ్ R2R చూడండి. R2R 4R 8R మంచిగా జరిగింది డయాగ్రామ్లో. R2R 4R 8R. ఇంతకుముందు అది హార్జెంటల్ ఉంది, అది ఇంతకుముందు వర్టికల్ ఉంది, హార్జెంటల్ ఉంది. మన అర్థం అనుకోసం వచ్చింది సేమ్ మైనస్ ప్లస్ ఫీడ్బ్యాక్. R2R 4R 8R క్లియర్. సో 4 స్విచ్ ఉన్నాయా లేవా. మనం V రిఫరెన్స్ ఇక్కడ ఇస్తాం, V రిఫరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5 volts ఇస్తాను క్లియర్. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం R2R. ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి టాపిక్స్ కూడా చూడండి. వోల్టేజ్ స్విచ్చింగ్ విత్ రిఫర్ టు V రిఫరెన్స్, ఇది రెసిస్టివ్ సమ్మింగ్ నెట్వర్క్. నెక్స్ట్ లాస్ట్కి సమ్మింగ్ యాంప్లిఫైర్. ఆ యాంప్లిఫైర్ యూజ్ చేసిన కదా, అది అన్నింటిని సమ్ చేస్తుంది కాబట్టి దీని ఏమన్నా సమ్మింగ్ యాంప్లిఫైర్ అంటే 4 స్విచెస్ ఉన్నాయి కదా ఓకేనా. ఇవన్నిటిని యాడ్ చేసిన కాబట్టి దీన్ని సమ్మింగ్ యాంప్లిఫైర్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంప్లిఫైర్స్ ఉంటాయి. ఏది డివైడింగ్ యాంప్లిఫైర్, లాగ్ యాంప్లిఫైర్ అని ఉంటాయి. ఇక్కడ మాత్రం యూజ్ చేసింది సమ్మింగ్ యాంప్లిఫైర్. నెక్స్ట్ దీని యొక్క అవుట్పుట్ ఎట్లా వస్తాయి చూద్దాం చూడండి ఓకేనా. ఫస్ట్ I0 ఈజ్ ఈక్వల్ టు V రిఫరెన్స్ బై 8R. ఫస్ట్ LSB దగ్గర I0 ఈజ్ ఈక్వల్ టు ఏంది V రిఫరెన్స్ బై 8R. అదే MSB దగ్గర పోయేసరికి ఎంత వస్తుంది చూడండి. MSB దగ్గర ఇదేనా
I3 ఈజ్ ఈక్వల్ టు వి రిఫరెన్స్ బై ఓన్లీ ఆర్. ఇండివిజువల్ ఒక్కో స్విచ్ పోర్ట్లో ఇది I0, ఇది I1, ఇది I2, ఇది I3. ఈ మూడింటిని మనం యాడ్ చేయాలా లేదా టోటల్ కరెంట్ కావాలంటే ఈ నాలుగింటిని I ఈజ్ ఈక్వల్ టు I3 ప్లస్ I2 ప్లస్ I1 ప్లస్ I0. ఇది మనం కన్వర్ట్ చేసింది వి రిఫరెన్స్ S3 బై ఆర్, వి రిఫరెన్స్ S2 బై 2R, వి రిఫరెన్స్ S1 బై 4R. ఓకేనా. ఇది S3 S2 S1 S0 అంటే స్విచ్. మనం స్విచ్ ఆన్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. స్విచ్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఆన్ చేసి ఒక వాల్యూ వస్తుంది, ఆఫ్ చేసి ఒక వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 వాల్యూ రావాలనుకో, అప్పుడు ఏమేమి స్విచ్ ఆన్ చేయాలి? లాస్ట్ 2 స్విచ్ ఆన్ చేస్తారు, ఫస్ట్ 2 అనేది ఆఫ్ ఉన్నాయి. ఓకే అంటే కదా ఎంఎస్బి వాల్యూ అనేది ఆఫ్ ఉండాలి. క్లియరా? ఎగ్జామ్లో ఈ ఈక్వేషన్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇది ఎట్లా గుర్తుంటే సింపుల్ ఏం లేదు. ఇక్కడ చూడండి, వి రిఫరెన్స్ బై ఆర్ ఇస్ కాన్స్టెంట్. కరెంట్ అంటే ఏంది? వి బై ఆర్. S3కి ఏంటంటే ఎటువంటి డివైడెడ్ బై ఉంటుంది. S2కి 2, S1కి 4, S0కి 8. ఇది డివైడెడ్ బై 1, 2, 4, 8. నెక్స్ట్ అయితే 16. అట్లా 5 బిట్ అయితే 16 అన్నట్టు. స్విచెస్ ప్రకారం మనం డివైడెడ్ బై చేసుకుంటూ పోవాలి. క్లియరా? ఓవరాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గివెన్ S1 S2 అన్ని 1 1 1 ఇస్తే వాల్యూ ఎంత వస్తుంది? 1.875 ఇంటూ వి రిఫరెన్స్ బై ఆర్ వాల్యూ అని. మ్యాక్సిమం వాల్యూ ఎంత ఫర్ అన్నట్లు. మామూలు మనం వి రిఫరెన్స్ ఎంత ఇచ్చినాం? 5 volts ఇస్తాం. 5 volts ఇస్తే ఎంత వస్తుందో 5 ఇంటూ 1.8 అంటే అంత కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. క్లియర్? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆల్ స్విచెస్ ఆర్ క్లోజ్డ్, ద అవుట్పుట్ కరెంట్ ఈజ్ గివెన్ బై. ఎంతమంది ప్రాబ్లం రాసిందో ఇక్కడ వోల్ట్ వాల్యూ ఎంత? 5. రెసిస్టెన్స్ ఎంత తీసుకుంటూ 5 kilo ohms. హౌ మచ్? 5 kilo ohms. ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకో, యూ విల్ గెట్ ద కరెంట్ వాల్యూ. జస్ట్ లైక్ ఓమ్స్లా. ఇది మొత్తం డాటా అన్నట్టు. 0కి ఎంత అవుట్పుట్ వస్తుంది? ఈ టేబుల్ ఏం లేదు. ఇంతకుముందు వి ఐ ఈజ్ ఈక్వల్ టు వి ఆర్, ఓకేనా? ఇంత రాసిన S3 ప్లస్ S2 బై 2 ప్లస్ ఓకే S1 బై 4 ప్లస్ S0 బై 8. ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే 0 0 0 0 వాల్యూ సబ్స్టిట్యూట్. కరెంట్ వోల్టేజ్ వాల్యూ 5 పెట్టాలి. ఇది 5 kilo ohms సబ్స్టిట్యూట్ చేసుకుంటే అండ్ మిల్లీ ఆంప్స్లో ఏమొస్తాయి? కరెంట్ వాల్యూస్ వస్తాయి. క్లియర్? నెక్స్ట్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ బై యూజింగ్ బైనరీ వెయిటెడ్ రెసిస్టర్ ఉంది. దీనివల్ల యూజ్ ఏంది? ఈ సింపుల్ కన్స్ట్రక్షన్, సింపుల్ ఆపరేషన్, ఫాస్ట్ కన్వర్షన్. ఓకేనా? బట్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంది? రెసిస్టెన్స్ మస్ట్ బీ యూజ్డ్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టెన్స్ వాడాలి. కాస్ట్ ఈజ్ హై బికాస్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బిట్స్ ఆర్ ఇంక్రీజెస్. ఎందుకు రెసిస్టెన్స్ వాళ్ళు ఇంక్రీజ్ అవుతుంది కదా, రిక్వైర్డ్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే మెయిన్ డిసడ్వాంటేజ్. అనదర్ డిసడ్వాంటేజ్ ఈ వెయిటెడ్ రెసిస్టర్లో కన్వర్టర్ ఈజ్ హయ్యర్ నెంబర్ ఆఫ్ బిట్స్. మనం ఎక్కువ చేయలేం ఇంపాక్టికల్ బికాస్ ఆఫ్ ద టోలరెన్స్ ఆఫ్ ది రేంజ్ ఆఫ్ ప్రాబ్లమ్. రెసిస్టెన్స్ వాల్యూ పెడుతున్న కొద్దిగా యాక్యురసీ కూడా వాల్యూ ఉండకపోవచ్చు. క్లియర్? దట్స్ వై వీఆర్ గోయింగ్ విత్ ఇన్ R2R ladder. ఇది లాస్ట్ టాపిక్ అండి. R2R ladder. ల్యాడర్ అంటే తెలుసు కదా, నిచ్చెన లాగా అన్నట్టు. R2R ladder. డైరెక్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ మీద ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సేమ్ ఇంతకుముందు లానే యాంప్లిఫైర్ ఉంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, RF ఉంది. నెక్స్ట్ ఇక్కడ వి అవుట్పుట్, ఒకటే అవుట్పుట్. ఇన్పుట్ చూడండి S0, S1, S2, S3. ఇంతకుముందు రివర్స్ ఉంది, S3, S2, S1, S0. ఇక్కడ మాత్రం S0, S1, S2, S3 ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఏ రెసిస్టర్ వాల్యూ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూద్దాం. 2R, ఇంకా R2R, ఇక్కడ R2R, R2R. ఓన్లీ R2R మాత్రం మీకు కనిపిస్తారు రెసిస్టర్. ఇంకా హయ్యర్ దెన్ వాల్యూస్ 4R, 8R వాల్యూస్ అని కనిపించవు. ఇవి ఎనఫ్ టు గెట్ ద అవుట్పుట్ వాల్యూస్. చూడండి ఇలా రివ్యూ రిఫరెన్స్ కూడా పైన ఉందా లేదా? మీరు తర్వాత కావాలంటే కంపారిజన్ డయాగ్రామ్స్ రెండు ఒక దగ్గర వేసుకొని కంపేర్ చేయండి. R2R. ఇఫ్ దిస్ 2R రెసిస్టర్స్ ఆర్ ఇన్ ప్యారలల్, అవునా కదా? డిఫరెంట్. ఇప్పుడు కరెంట్ ఏంటంటే డివైడ్ అవుతుందా లేదా? 2R రెసిస్టర్ ప్యారలల్ ఉంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత? ఓన్లీ R. ఈ రెండింటికి R వచ్చింది. ఈ R ప్లస్ R ఎంత? మళ్ళీ 2R. ఈ 2Rకి మళ్ళీ 2R ప్యారలల్ ఎంత? మళ్ళీ R ప్లస్ R, 2R మళ్ళీ 2R. ఓకేనా? ఈ క్లియర్ అర్థం. కింద డయాగ్రామ్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డయాగ్రామ్ మనం వి ఇన్పుట్ అనేది ఇచ్చాం. ఇది 2R. ఇదేంటి? R. ఇక్కడ 2R కదా, దీన్ని మనం వోల్టేజ్ డివిజన్ కూడా అప్లై చేస్తే R/2 అంతే కదా. రెండు సేమ్ రెసిస్టర్లు ఉన్నాయనుకో, ఎంత వోల్టేజ్ వస్తుంది? 1 దగ్గర R/2. ఈ రెండు ఈక్వివాలెంట్ కలిపితే ఎంత? R.
ఆల్రెడీ ఇది R2 పైన R ఉందా, R. నెక్స్ట్ ఈ రెండింటిని కలిపితే R ప్లస్ R ఎంత, మళ్ళీ 2R, R ప్లస్ R 2R. ఓకేనా, ఇంకా చేసుకోండి 2R, R2Rకి మళ్ళీ ఈ 2R కలిపితే ఎంత, మళ్ళీ R. ఇవ్వండి R. బట్ ఇక్కడ వోల్టేజ్ ఇక్కడ ఏమైంది, VR/2, ఇక్కడ ఇవ్వండి VR/4 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఈ రెండు కలిపి R, ఈ R, ఈ 2Rకి మళ్ళీ ప్యారలల్ అంటే మళ్ళీ వాల్యూ ఏమవుతుంది, ఓన్లీ R. ఓకేనా, R. మళ్ళీ ఇది ఒక R, ఇక్కడ మళ్ళీ బై VR/2^3. ఎందుకు 2^3 మళ్ళీ ఇక్కడ డివైడెడ్ బై కావాలి, ఎవ్రీ టైం ఫస్ట్ టైం V/2 అయింది, నెక్స్ట్ V/2 మళ్ళీ బై 2 అంటే V/4 అన్నది, మళ్ళీ దీన్ని బై 2 చేస్తే మళ్ళీ V/8. V/8 ఏం రాసుకోవచ్చు, 2^3. ఓకేనా, ఇలా డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏమో డిఫరెంట్ రెసిస్టెన్స్ వాడడం వల్ల డివైడ్ అవుతుంది, ఇప్పుడు మాత్రం డైరెక్ట్ ఒకటిసారి డివైడెడ్ బై అయిపోయింది. ఫైనల్ టచ్ ఇది చూడండి. ఇంతకుముందు డయాగ్రామ్ని మనం రీకనెక్ట్ చేసి ఇట్లయితుంది. ఫస్ట్ ఇది MSB, ఇది LSB. MSB వాల్యూ హై ఉంటుంది కానీ VR/2^1. ఓకేనా, ఇది VR/2^4. ఇక అన్ని వాల్యూస్ ఏమొస్తాయంటే ఇది R అన్నది. ఓకే సార్, క్లియరా. ఇప్పుడు యాంప్లిఫైర్ అవుట్పుట్, దీని అవుట్పుట్ ఈక్వేషన్ రాయాలి కదా, మరి అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది మనకు తెలియాలి కదా, దానికోసం చూడండి. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఎండస్కు సమ్ కదా, ఇవన్నిటిని యాడ్ చేసుకోవాలన్నట్టు. R రిఫరెన్స్ అంటే ఇది R రిఫరెన్స్ బై 3R, 3 అంటే VR/2^4 S0. సేమ్ అన్ని సేమ్ ఉంటుంది కాబట్టి చూడు పవర్ రెడ్యూస్ అవుతుంది, ఇది S1 S2 అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకేనా, R/3R VR/2^4 Rకి ఇదంతా ఈక్వల్ వాల్యూస్. చూడండి, ఒక ఈక్వేషన్ ఎగ్జామ్ ఇంపార్టెంట్. ఇది ఎట్లా రాస్తారంటే మామూలుగా V0 ఈజ్ ఈక్వల్ టు ఏం లేదు, V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4 అంటే ఈ పాయింట్ దగ్గర ఉన్న వోల్టేజ్ అన్నీ యాడ్ చేసినట్లు. ఆ వాల్యూస్ ఎంత, ఇది బై ఇదే కదా. ఓకేనా, అది బై అన్నట్టు, అదే ఈక్వేషన్ ప్రకారం వచ్చింది. నెక్స్ట్ అనేది ఫ్లాష్ టైప్ అనేది ఏంటంటే, ఇది ఇప్పటివరకు మనం డిజిటల్ టు అనలాగ్ చదివినాము. నెక్స్ట్ టుమారో వి విల్ డిస్కస్ అనలాగ్ టు డిజిటల్. గుర్తుపెట్టుకోండి, డిజిటల్ అంటేనేమో 0 1 1 0 సంథింగ్ ఇట్లా వాల్యూస్ ఇస్తే అవుట్పుట్ ఏం రావాలి, ఓన్లీ 1 వాల్యూ అంటే వోల్టేజ్ వాల్యూవే రావాలి. వచ్చిందా రాలేదా, దిస్ ఈజ్ కాల్డ్ డిజిటల్ టు అనలాగ్. టుమారో వి విల్ డిస్కస్ అనలాగ్ టు డిజిటల్. అనలాగ్ టు డిజిటల్ ఫ్లాష్ టైప్ అనేది ఫస్ట్ టైప్ అన్నట్టు. ఫ్లాష్ టైప్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ఇంకా 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా, క్లియర్. ఏమైనా డౌట్స్ ఉంటే 3 o'clock మీటింగ్లో అడగండి.